హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో మొత్తం డిఫరెన్షియేషన్ మొత్తం కంప్లీట్ చేసాం. సో ఈరోజు థర్డ్ చాప్టర్ వచ్చేసి కాలిక్యులస్లో థర్డ్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా ఇది పెద్ద చాప్టర్. దీంట్లో సబ్ చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఈ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో మనకి ఐపీఈకి సంబంధించి మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. బిఫోర్ మనం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేయాలి. ఆ లైటర్ వేలో మన కాన్సెప్ట్ కూడా నేను అప్రాక్సిమేషన్స్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా? తర్వాత మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఫార్ములాలో దీంట్లో మెయిన్గా మూడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే y ప్లస్ డెల్టా y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా x. రెండోది డెల్టా y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. థర్డ్ది వచ్చేసి dy ఈజ్ ఈక్వల్ టు f డాష్ x ఇంటూ డెల్టా x. ఓకేనా? ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అలాగే సమ్ నొటేషన్స్లో నొటేషన్స్లో ఫస్ట్ వన్ డెల్టా వైని ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ వై. అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ వై అంటాం. అలాగే డెల్టా ఎక్స్ని అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? దీంట్లోనేవి. అలాగే సెకండ్ నోట్లో నోటేషన్స్లో సెకండ్ది డెల్టా వై బై వైని రిలేటివ్ ఎర్రర్ అని చెప్పేసి అంటాం. రిలేటివ్ ఎర్రర్ ఇన్ వై. అండ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ని రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? థర్డ్ది డెల్టా వై బై ఇంటూ 100. డెల్టా వై బై వై ఇంటూ 100 ఏంటంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వై. అలాగే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100ని పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఈ మూడు నోటేషన్స్ కూడా మనకి ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఐపీకి సంబంధించి క్వశ్చన్లో మనకి రిలేటివ్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్ అని చెప్పేసి ఇస్తాడు. వాటికి మనం ఇవి తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఫార్ములాస్ కూడా ఆ 3 ఫార్ములాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీఈకి వరకు ఆ 3 ఫార్ములాస్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఐపీఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? సో
అది 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్ సంబంధించి ప్రూఫ్స్ కూడా మనం చేద్దాం. ప్రూఫ్స్లో లెట్ f of x is a function in x and y, and delta x is a change in x, and delta y is a change in y. దెన్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఫంక్షన్ ఉంది ఇన్ ఎక్స్ అండ్ వైలో, మనకి ఇన్ ఎక్స్ అండ్ వైలో ఉందనుకోండి ఫంక్షను. ఆ ఫంక్షను దాన్ని మనం ఎలా రాస్తాం, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. అంతేనా? y చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఎక్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డెల్టా ఎక్స్ అనేది ఎక్స్లో ఒక చేంజ్ వచ్చింది అనుకోండి, సమ్ ఎర్రర్, చేంజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎర్రర్. ఎక్స్లో మనకి డెల్టా ఎక్స్ అనేది సమ్ చేంజ్, సమ్ స్మాల్ వెరీ వెరీ స్మాల్ చేంజ్ని మనం ఎక్స్లో కానీ మనం చేస్తే వైలో వచ్చేటువంటి చేంజ్ ఎలా ఉంటుంది అనేదే ఈ అబ్జల్యూట్ ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్స్ సమ్స్ అన్ని కూడా దీని మీద డిపెండ్ ఉంటాయి. ఎక్స్లో చేంజ్ వస్తే వైలో చేంజ్ ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వైలో చేంజ్ వస్తే, ఎందుకంటే ఇది డిపెండెంట్ వేరియబుల్, వై ఈజ్ ఆల్వేస్ ఎ డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వై కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అన్నాం అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 1 2 అవుతుంది. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి, 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 ఎంత 5 అవుతుంది. అర్థమవుతుందా? ఎక్స్ చేంజ్ అయ్యేకొలది కూడా వై చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, దీన్ని ఏమంటాం, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఇండిపెండెంట్ వేరియబుల్, దీన్ని ఏమంటాం, డిపెండెంట్ వేరియబుల్ అంటాం. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్ చేంజ్ అయిందంటే వై ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఈ డెల్టా ఎక్స్ అనేది ఎక్స్లోని ఒక చేంజ్ అయితే ఏదైనా మన చేంజ్ తీసుకొస్తే వైలో ఎంత చేంజ్ వస్తుందంటే దాన్నే అప్రాక్సిమేట్ వాల్యూస్ యూజ్ చేసి, అంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేసి ఆ అప్రాక్సిమేట్ వాల్యూస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎర్రర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఈ కాన్సెప్ట్లో నేర్చుకున్నటువంటి బేసిక్ పాయింట్. ఓకేనా? సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫార్మల్గా మనం ఫంక్షన్ ఏ విధంగా డినోట్ చేస్తాం, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్లో సమ్ చేంజ్ మనం తీసుకొస్తే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనేది ఎక్స్లో ఉన్నటువంటి చేంజ్ మనం తీసుకొస్తే వై కూడా ఏమవుతుంది, డెల్టా వై అనేది వైలో చేంజ్ కాబట్టి వై ప్లస్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం ఆల్రెడీ పైన ఒక ఫార్ములా నేను చెప్పాను ఇది. ఓకేనా? ఇది రైట్. తర్వాత వై ప్లస్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఇప్పుడు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా వై నథింగ్ బట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ వై. ఈ వై ఉంది కదా, వైని ఇటువైపు తీసుకొచ్చేస్తాయి. వై అంటే నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. వై అంటే నథింగ్ బట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఫార్ములా కూడా మనం ప్రూవ్ చేసాం. థియరిటికల్గా మనం ప్రూవ్ చేయాలంటే ఈ విధంగా థియరిటికల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. అర్థమవుతుందా? డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంకోటి ఓకేనా, ఇంతవరకు ఇది క్లియర్ కదా, రెండు ఫార్ములాస్ ప్రూవ్ అని. ఇప్పుడు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు కన్సిడర్ మళ్ళీ అదే చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీనికి నేను ఒక డెల్టా ఎక్స్తో మల్టిప్లై చేసి డివిజన్ చేశాను అనుకోండి, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ పార్ట్కి మనం లిమిట్ అప్లై చేస్తే
లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లిమిట్ ఇక్కడ మనం రాసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో, ఇఫ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో, అప్పుడు డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది లిమిట్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. ఈ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయితే ఇది మొత్తం కూడా బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. ఎందుకని చూడండి, ఆల్రెడీ మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుసు కదా, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనం చాలా సమ్ చేసాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, లిమిట్ హెచ్ టెండింగ్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్నే మనం ఏమంటాం, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం, ఎఫ్ డాష్ ఎక్స్. దీన్నే మనం బై ఫస్ట్ ప్రిన్సిపల్ దీన్ని ఏమంటాం, ఎఫ్ డాష్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? అంటే ఇది మొత్తం ఇక్కడ చూడండి, డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. ఇది టెండింగ్ టు జీరో అయితే ఇది మొత్తాన్ని మనం ఏమంటాం, ఎఫ్ డాష్ ఎక్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? దీన్ని ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అని రాయొచ్చు. దేర్ ఫోర్ డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా మనం ప్రూవ్ చేసాం, దీని గురించి చెప్పాను. బట్ డెల్టా వై బదులుగా మనం డివై రాసాం. డివై ఎందుకు రాసామంటే బై ఇఫ్ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో, డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయితే డెల్టా ఎక్స్ బై డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఎక్స్ బై డివై అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా వై అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డిఎక్స్ బై డిఓకి ఈక్వల్ అయిపోతుంది. బై గ్రాఫికల్గా అయితే మీకు బాగా ఇంకా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేను గ్రాఫికల్గా ప్రూవ్ చేస్తాను. ఇది డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయితే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు డివై. దిస్ అంటే డిఎక్స్ ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డెల్టా ఎక్స్, డివై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డెల్టా వైకి ఈక్వల్ అవుతాయి రెండు ఇక అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ డెల్టా ఎక్స్ టెండింగ్ టు జీరో అయితే ఇక్కడ ఏమవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్, డివై ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై. ఈ డెల్టా వైని మనం డివై కింద రాయొచ్చు కదా, డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. థియరిటికల్గా మనం ప్రూవ్ చేయాలంటే ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? బట్ గ్రాఫికల్గా ఏ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేస్తామనేది చూడండి. ఏ ఫార్ములాస్ని మనం గ్రాఫికల్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఏ విధంగా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఒక కర్వ్ ఇలా ఉందనుకుందాం, ఇది ఒక కర్వ్. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. అలాగే ఇక్కడ పాయింట్ తీసుకోండి, ఇది ఎక్స్లో మనం ఎంతవరకు చేంజ్ తీసుకొచ్చాం, డెల్టా ఎక్స్ చేంజ్ తీసుకొచ్చాం. అంటే ఇది మొత్తం డెల్టా ఎక్స్. ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్, ఇది డెల్టా ఎక్స్. అంటే ఈ పాయింట్ ఎంత అవ్వాలి మనకి, ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నారనుకోండి, పాయింట్ ఏ అనుకోండి. ఈ పాయింట్ ఏమవుతుంది, వై కోఆర్డినేట్ జీ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా జీరో అవుతుంది. ఇది పాయింట్ ఏ అనుకోండి, ఏ పాయింట్ అయితే ఈ పాయింట్ ఇదేం పాయింట్ అవుతుంది, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కామా జీరో, వై కోఆర్డినేట్ జీరో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై అనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్లో మనం ఎక్స్ వాల్యూ పెడితేనే వై వస్తుంది కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఇట్ ఈక్వల్ టు వై. అలాగే ఈ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఈ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఈ ఎక్స్ కోఆర్డినేట్ జీరో అవుతుంది, వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది మరి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది వై. అంటే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవ్వాలి, వైఏ అవ్వాలి, వైఏ అవుతుంది. అంతేనా? అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది
వై ఇక్కడ చేంజ్ ఇది ఎంత వై డెల్టా వై ఇది చేంజ్ ఎక్స్లో డెల్టా ఎక్స్ చేంజ్ వస్తే వైలో మనకి ఎంత చేంజ్ వస్తుంది చెప్పాను డెల్టా వై చేంజ్ వస్తుందని చెప్పాను అంటే ఇది మొత్తం ఎంత అవుతుంది ఇది వై ప్లస్ డెల్టా వై